మానవత్వ విలువలు. అది తమిళనాడులోని చిన్నమనై కన్పట్టి అనే ఓ చిన్న ఊరు. పేదరికం తాండవిచ్చే ఊరు. ఆ ఊరవతల ఓ చిన్న గుడిసె. మరి చిన్న గుడిసె దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది. ఒక ఆయన నీలిగల్ల చొక్కా టక్ చేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు. కారు దిగి ఆ ఇంటి తలుపు అనబడి ఓ తడిక తీసుకొని లోపలకు తల వంచి వెళ్ళాడు. మాసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజు కళ్ళతో ఓ ముసలామె కనిపించింది. ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు. ఆమెకు అధికారులను చూస్తేనే వణుకు. భయంగానే చెప్పింది, అయ్యా, నా పేరు రంగమ్మాల్, ఆయన పేరు రమణ్. మా ఆయన ఇప్పుడే ఎటో పోయాడు అన్నది బెరుగ్గా. ఆమె వయసు 80 ఏళ్ళు, ఆయన వయసు 82. ఏందయ్యా అని అడిగింది ఆమె ఆ దొరబాబును. ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకొని కింద పరుచుకొని కూర్చున్నాడు. పరిచయం చేసుకున్నాడు. అమ్మా, నా పేరు అంబలగన్, నేను ఈ జిల్లాకు కలెక్టర్ను అన్నాడు. ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం. ఊళ్ళో పట్వారీతో మాట్లాడడానికే ఆమెకు భయం. అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు. ఏం తప్పు జరిగింది? ఓ కలెక్టర్ అలాంటి గుడిసెలోకి అడుగు పెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల దృష్టిలో పెద్ద తప్పు. ఎంతసేపు ఏ ఫైలు మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతుపట్టని తప్పు. అక్కడికి దగ్గరలోనే ఉండే మక్కన్ కురిచి అనే ఊరికి మాస్ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కింద వెళ్ళాడు ఆ కలెక్టర్. మధ్యాహ్నం అయిపోయింది. అధికారులు బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేసి పెట్టారు. కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి ఇదిగో ఇలా ఓ గుడిసెకు వచ్చి తాను చాప మీద బైఠాయించాడు. డ్రైవర్, తనతో వచ్చిన దఫేదర్, ఆ ఊరి పట్వారీ, ఏరియా గిర్దర్, తాలూకు తహసీల్దార్ అందరూ గుడిసె బయటే నిలబడ్డారు. ఆమె గురించి అడిగాడు. 2 కూతుళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఆ గుడిసెలో ఆ ఇద్దరే జీవన సంధ్యలో ఒకరికొకరు పనిచేసే బలం లేదు. కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరగా బతుకుతున్నారు. వాళ్ళ వీళ్ళు సహాయం చేస్తే మిగతా సరుకులు అంతే. అవును, మన దేశంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య కోట్లల్లో ఉంటుంది. చేదు నిజం. ఏం వండుకున్నావమ్మా, నాకు కాస్త పెడతావా అని అడిగాడు ఆ కలెక్టర్. ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం. ఇంకా వండుకోలేదయ్యా అన్నది. ఏం అని అడిగాడు కలెక్టర్. ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేగంగా కలెక్టర్ మొహం వంక చూస్తుండిపోయింది. కలెక్టర్ ఎక్కడికి వెళ్ళినా తన ఇంటి నుంచి మధ్యాహ్న భోజనం తీసుకువెళతాడు క్యారియర్లో. డ్రైవర్ను కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు. ఆమెను ఓ విరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు. అరిటాకులు పరిచాడు. ఈరోజు నాతో భోజనం చెయ్యి అన్నాడు. ఇదంతా కల అనుకుంటుంది ఆమె. అవును మరి, ఆమె ఊహించలేనిదే కదా అది. ఆమెతో పాటు భోజనం చేస్తూ అడిగాడు, మీకు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయా? లేదయ్యా, ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి పెట్టేవాడు లేడు. మాకు ఓపిక లేదు, పైరవీలకు డబ్బు కూడా లేదు అన్నది ఉన్నది ఉన్నట్లుగా. బయట నిలబడిన తహసీల్దార్లను లోపలికి పిలిపించాడు. అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు. ఆమె వేలి ముద్ర తీసుకున్నాడు. కింద కలెక్టర్ సంతకం. వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్. మరి ఆ ముసలాయనకు ఎలా, ఏ పథకం కింద ఏం ఇవ్వచ్చో చూసి తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు. అంతేకాదు, ఆ తాలూకాలో పెండింగ్లో ఉన్న పెన్షన్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్కు పంపించాలని ఆదేశించాడు. ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు. సరేనమ్మా, మా అమ్మతో కూర్చొని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతున్నది ఈరోజు ఏమి జరిగిందని.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.